సద్గురు నమస్కారం. మా కోసం సమయం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాను. ఇవి ఎన్నికలు కదా, ఇదొక తరం మార్పు అని. దీని గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? భారత ప్రజలు చాలా స్పష్టంగా తీర్పునిచ్చారు. మనం పశ్చిమ బెంగాల్లో చూస్తున్న సంఖ్యలు 200 దాటడం, అస్సాంలో 100 దాటి స్పష్టమైన మెజారిటీ, తమిళనాడులో స్పష్టమైన మెజారిటీ కాకపోయినా మళ్లీ మొదటిసారిగా 100 మార్కును దాటడం. ఈ ఎన్నికల్లో ప్రజల గొంతుక గురించి మీరేమంటారు? ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. దేశంలోనే కాదు, దేశం బయట కూడా. ఎందుకంటే భారతదేశం గురించి చులకనగా మాట్లాడారు. ఇది ప్రజల పరిణతి స్థాయి. వాళ్లు బయటివారికి నిరక్షరాస్యులుగా కనిపించిన అంత ఆధునికంగా కనిపించకపోయినా కాని మనం చాలా పరిణతి చెందిన ప్రజాస్వామ్యం. పెద్దగా అల్లరి చెయ్యం. బ్యాలెట్ దగ్గరికి వెళ్ళి చెయ్యాల్సింది చేస్తాం. 92%. గణితంలో కూడా జనాలకు అన్ని మార్కులు రావు, సరేనా? ఇది ప్రజాస్వామ్యం పట్ల మనకున్న నిబద్ధతకు, పరిణతికి ఒక అద్భుతమైన నిదర్శనం. భారత ప్రజాస్వామ్యానికి ఆ పరిణతి ఉంది. చాలా రాష్ట్రాలలో అది 80% పైనే ఉంది. ఇది అద్భుతం. ఇది ప్రజాస్వామ్యం చేసే ఒక అద్భుత నృత్యం. దీన్ని మీరు ప్రపంచంలో ఎక్కడా చూడలేరు. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్లో కేవలం 43-44% మాత్రమే ఓటు వేస్తారు. 92% పైమాట అనేది ప్రజాస్వామ్యానికి ప్రజలు ఎంత విలువిస్తారో, ఒక మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు దాన్ని ఎలా చేస్తారో చూపిస్తుంది. కాబట్టి ఇది చెప్పాక ఇది ఫలానా వాళ్ళకి అనుకూలం, ఫలానా వాళ్ళకి వ్యతిరేకమని నేను తేల్చి చెప్పను. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజలు ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. బ్యాలెట్కి, ప్రజాస్వామ్య ప్రక్రియకి వాళ్ళిచ్చే విలువ, ఇంకా వాళ్ళు దాన్ని తమ హృదయాల్లో, మనసుల్లో ఎలా నిలుపుకున్నారో. నాకైతే ఇది దాని గురించిన ఒక అద్భుతమైన ప్రకటన అనిపిస్తుంది. మనం పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడడంతో మొదలు పెడదాం. ఎందుకంటే అది నా ఉద్దేశంలో అతిపెద్ద ఆశ్చర్యాలలో ఒకటి. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అధికారం కోల్పోయి 2 అంకెలకే పరిమితమవ్వడం, అది గతసారి 200కు పైగా స్థానాలు గెలిచాక. దీనిపై మీరేమంటారు? నాకు ఎవరైనా ఎందుకు ఆశ్చర్యపడాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే భారత ప్రజల గురించి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అంతగా స్పందించరు. రోజూ రోడ్డు మీద నిలబడి గొడవపడరు. బెంగాలీలలో కొంచెం ఆ స్ఫూర్తి ఉంది, కానీ సాధారణంగా చాలామంది అలా చెయ్యరు. కానీ అదే సమయంలో వాళ్ళు భయపడిపోయే జనం కాదు. నిరంకుశ పాలన కింద ఎప్పటికీ ఉండరు. ప్రతిస్పందిస్తారు వాళ్ళదైన పద్ధతిలో. మీరిప్పుడు చూస్తున్నది అదే. నాకు ఆశ్చర్యం కలగలేదు, కానీ ఆ సంఖ్యలు చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోయాను. అందుకు కృషి చేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేననుకుంటున్నాను, ప్రజలు నిజంగా ప్రేరణ పొందారు. మన ప్రధానమంత్రి ప్రదర్శించే ఆ స్ఫూర్తిని, నిబద్ధతను చూసి, ప్రతి విషయంలోనూ ఆయన నిరంతరం దేశంలోకి నింపడానికి ప్రయత్నిస్తున్న ఆ నిబద్ధత, ప్రేరణ స్థాయిని చూసి అది ఒక రకంగా అద్భుతంగా పనిచేసిందనుకుంటున్నాను. మరొక విషయం ఏమిటంటే మన హోంమంత్రి, ఆయన పట్టుదల, ధైర్యం, ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన నడిపిన తీరు నేననుకుంటున్నాను నిజంగా తెలుసా, ప్రశంసనీయం. ప్రతి రాజకీయ పార్టీ ఇది నేర్చుకోవాలి. అదేంటంటే మీ అధికారాన్ని ఊరికే అలా బాహాటంగా ప్రయోగించడం కాకుండా, నిజంగా మీరు ఏ పార్టీ అయినా సరే మీ లక్ష్యాలను సాధించటానికి ప్రజాస్వామ్య ప్రక్రియను ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇంకా వాళ్ళు దీన్ని నిరూపించారని నేననుకుంటున్నాను. ఇంకా మనం తప్పక చెప్పుకోవాల్సింది మిస్టర్ సుబేందు అధికారి గురించి. నేనాయనని ఎప్పుడూ కలవలేదు, వ్యక్తిగతంగా తెలియదు. కానీ నేను ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు చూశాను. ఆయన వీధుల్లో తిరుగుతున్న తీరు చాలా తెలుసా, అది మనకు మమతా బెనర్జీని గుర్తు చేస్తుంది. 10 సంవత్సరాల క్రితం లేదా 12 సంవత్సరాల క్రితం. అవును, ఆమె కూడా అదే పనిచేశారు. కానీ నేననుకుంటున్నాను, సమస్య ఏమిటంటే నా నమ్మకం ప్రకారం అందర్లాగే ఆమె కూడా మంచి ఉద్దేశాలతోనే వస్తారు, ఆపై వేరే విషయాల్లోకి జారిపోతారు. కాబట్టి ఆమె సమస్య పరిపాలనా సామర్థ్యం లేకపోవడం లేదా అసమర్థత, ఇంకా కొంతమంది వ్యక్తుల విధేయతపై ఆధారపడటమని నేననుకుంటున్నాను. నెమ్మదిగా మీకు విధేయులుగా ఉండేవాళ్లే మిమ్మల్ని చాలా విధాలుగా కిందకు లాగుతారు.
ఆమె ఆ దారిలో మీరు ఊహించగలిగే దానికంటే వేగంగా పడిపోయారనుకుంటున్నాను. ఇంకా రాష్ట్రాన్ని ఒక స్థితికి తీసుకువెళ్లారు. అక్కడ చివరికి మిమ్మల్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిపై లాఠీ ఉపయోగించడం మాత్రమే మిగులుతుంది. అది జరిగింది. ఇంకా మీరు మీ స్వంత అజెండాల్లో కొన్ని వెసులుబాట్లకు లొంగిపోతే మిగతా అందరూ ఆ వెసులుబాటును వాడుకుని దాన్ని మరో స్థాయి అవినీతికి, దోపిడీకి తీసుకువెళ్తారు. కానీ ఇది జరిగింది. అన్నింటికంటే మించి నాకనిపిస్తోంది, ఈ మార్పుకు, బెంగాల్లో వచ్చిన ఈ సంఖ్యలకు నేననుకుంటున్నాను కారణమైన ఒక బలమైన విషయం. గత 12 నెలల్లో ఆ బెంగాలీలు మేల్కున్నారు. వాస్తవానికి మనం ఈ దారిలో వెళితే ఇక్కడ కూడా ఇదే జరగబోతోంది. అది జరగకూడదని మేం కోరుకోవటం లేదు. అది కొత్తేమీ కాదు. మీకంతగా మతిమరుపు లేకపోతే మీరు 1948 నాటికి వెనక్కి తిరిగి చూస్తే ఇది కోల్కతాలో ఇంకా బెంగాల్లోని చాలా పెద్ద ప్రాంతాలలో జరిగింది. వాళ్ళు కరువును ఎదుర్కొన్నారు ఆ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో. కాబట్టి వాళ్ల బాధ పూర్తిగా మరుగున పడిపోలేదు. నేను వివిధ బెంగాలీ కుటుంబాలతో మాట్లాడాను. ఇంకా వాళ్ళ అమ్మమ్మలు తమ బాల్యమంతా కరువులో ఏం జరిగిందో, 1948లో ఏం జరిగిందో చెప్తూనే ఉన్నారు. కాని ఎందుకో అది వాళ్ల మనసుల్లోకి నిజంగా ఎక్కలేదు. కాని నేననుకుంటున్నాను ఈ బంగ్లాదేశ్లో జరిగినది వాళ్ళని ఒక విధంగా మేల్కొలిపింది. క్షేత్రస్థాయిలో పనిచేసిన పార్టీ యంత్రాంగం యొక్క ఘనతను తక్కువ చేయలేం. ఖచ్చితంగా వాళ్ళు తమ పని తాము చేశారు. కాని నేననుకుంటున్నాను అది ఒక ముఖ్యమైన కారణం. అయితే పశ్చిమ బెంగాల్ విషయానికి బంగ్లాదేశ్ను ముడిపెట్టడం ఎలా? ప్రజలు ఇది యాపిల్స్ని, ఆరెంజెస్ని పోల్చడం అంటారు. మనం కృత్రిమంగా ఒక గీత గీశాం, కానీ అది ఒకే భూమి అని అర్థం చేసుకోవాలి. ఒకే ప్రజలు, ఒకే భాష మాట్లాడతారు, ఒకే సంస్కృతి. విషయమేమిటంటే వాళ్ళు వేరే మతపరమైన గుర్తింపును స్వీకరించి వేరే దారిలో వెళ్లారు. చాలా వరకు ముజిబుర్ రెహమాన్, ఆ తర్వాత ఆయన కుమార్తె వల్ల వాళ్ళు దానిలో ఒక రకమైన సమతుల్యతను పాటించారు. హద్దులు మీరలేదు. కానీ ఇటీవలి కాలంలో గత 12 నెలల్లో వాళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని నేననుకుంటున్నాను. దానివల్ల ఏమవుతుందో వాళ్లకు తెలుసు. నేను సరిహద్దుకు అవతల ఉన్న ప్రజలను, చాలామంది బంగ్లాదేశీయులను తెలుసుకోవటం ద్వారా నా అవగాహన ప్రకారం వాళ్లకిదొక చేదు అనుభవాన్ని మిగిల్చింది. వాళ్లు చెయ్యాలనుకున్నది అది కాదు. కాని కొన్ని వర్గాల ప్రజలు అలా చేస్తారు. కాని దాన్ని వెళ్లి ఆపే ధైర్యం వాళ్లకు లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో కూడా అవసరమైన ధైర్యం లేదు. లేదా బహుశా వాళ్లు ఇష్టపూర్వకంగా అనుమతించారు, ఏ విధంగానైనా సరే. కానీ అందరికీ అర్థమైంది, మీరు ఈ దారిలో వెళ్తే ఇదే జరుగుతుందని. కాబట్టి సరిహద్దుకు ఇరువైపులా మెజారిటీ ప్రజలు ఇలాంటివి జరగాలని కోరుకోరు. ఇంకా ఆ విషయం చాలా స్పష్టమైంది, ఈ దారిలో వెళ్తే ఇదే జరుగుతుందని. కాబట్టి నేననుకుంటున్నాను ఇది ప్రజల మనస్తత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన రాడికలైజేషన్ గురించేనా మాట్లాడేది? అదే యాపిల్, మనం కోసిన అదే యాపిల్, ఒక ముక్క అటువైపు, ఒకటి ఇటువైపు పడింది. ఇంకా కొంతమంది వ్యక్తుల విధేయతపై ఆధారపడమని నేను అనుకుంటున్నాను. మీ పాయింట్ నాకు అర్థమైంది. కానీ బంగ్లాదేశ్లో మనం చూసిన రాడికలైజేషన్, ముఖ్యంగా షేక్ హసీనాని తొలగించాక అది భారతదేశాన్ని ఎలా బెదిరిస్తుంది? పశ్చిమ బెంగాల్తో సహా భారతదేశం తన మూలాల్లోనే ఒక లౌకిక దేశం. చూడండి, మీరు ఏ రాష్ట్రాన్నైనా ఏమని పిలుచుకున్నా ప్రజలు అనుభూతి చెందేది మాత్రం వీధుల్లో జరిగేదాన్నే. ఒక విషయమేంటంటే, మీరు బెంగాల్ చరిత్రలోకి వెనక్కి వెళ్తే మహాభారత కాలంలో కూడా దాన్ని వంగదేశం అని పిలిచేవారు. ఆ సమయంలో కూడా ఈ వంగదేశ ప్రజలు తమ కళ, సంగీతం, సాహిత్యంలో ఎంతగా రాణించారో, ఎంత పరిణతి చెందిన నాగరిక ప్రజలో అని మాట్లాడుకునేవారు. అప్పటి నుండే దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా బ్రిటిష్ కాలంలో కూడా ప్రతి ఒక్కరూ బెంగాల్ ఒక చాలా సాంస్కృతికంగా సుసంపన్నమైన అదొక దేశమని, వంగదేశం స్వతహాగా ఒక దేశమని గుర్తించారు. తర్వాత దారిలో ఎక్కడో నేననుకుంటా ఈ వామపక్ష పాలనలో ఒక ముఖ్యమంత్రి సగం సమయం లండన్లో గడుపుతూ పరిపాలించారు తెలుసా? ఒక రకమైన ధోరణితో. ఇంకా వాళ్లు విషయాలను అదుపులో పెట్టడానికున్న ఏకైక మార్గం హింస అని అనుకున్నారు. మీరు హింసను రంగంలోకి తెచ్చారంటే చాలు, తెలివైన వాళ్ళు, జనాభాలోని తెలివైన వాళ్లంతా వెనక్కి తగ్గుతారు లేదా వలసపోతారు. బెంగాల్కిది చాలా తీవ్రంగా జరిగింది.
అత్యంత తెలివైన వాళ్ళు, ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో బయటికి వెళ్ళిపోయారు. అందరూ కాదు, కానీ చాలా పెద్ద సంఖ్యలో వెళ్ళిపోయారు. మీరు ఆ జనాభాను కోల్పోయారంటే ఏ నాగరికతలోనైనా చాలా కీలకమైన దాన్ని కోల్పోయినట్టే. కాబట్టి మీరు బెంగాల్ను లేదా వంగా లేదా బంగ్లాను ఒక నాగరికతగా చూస్తే గడిచిన 40-45 ఏళ్లలో భారీగా నష్టపోయారు. కాబట్టి నేననుకుంటా ఆ రకంగా చూస్తే ఈ నష్టాన్ని ప్రజలు చవిచూశారు. ఇంకా ప్రతిదీ వీధి స్థాయి గొడవలకు దిగజారింది. ఇంకా బహిరంగంగా రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవాళ్లు మేము వీధుల్లో పోరాడతాం అని మాట్లాడుతున్నారు. చూడండి, ఈ భాష దేశం విడిచిపోవాలి. మీ పోరాటం బ్యాలెట్తోనే, వీధుల్లో ఎప్పటికీ కాదు. వీధుల్లో పోరాడే వాళ్ళని దేశం నుండి నిర్మూలించాలి. ఇది మనం చేయకపోతే మనకంటూ ఒక దేశం ఉండదు. ఇది చాలా ముఖ్యం. ఇంకా ఎప్పుడైతే పరిపాలనకే, శాంతి భద్రతల పట్ల గౌరవం ఉండదో అప్పుడు ప్రజలు ఆ రాష్ట్రంలో ఉండారనే భరోసాని, ఆ సౌకర్యాన్ని కోల్పోతారు. కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజలు, ఉన్నత వర్గాల వారు, ఇంకా కొన్ని జిల్లాల నుండి నిమ్న వర్గాల వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మీరు కేవలం శ్రామికులను చూడండి. తమిళనాడులో, కర్ణాటకలో పనిచేస్తున్న వాళ్ళని. నిర్మాణ రంగంలోని చాలామంది కార్మికులు బెంగాలీలే. వాళ్లక్కడ లేరు. కేవలం ఇష్టప్రకారం వలస వెళ్లలేదు. వాళ్లు వలస వెళ్లడానికి కారణం అక్కడ జీవనోపాధి లేదు, రక్షణ, భద్రత లేకపోవడమే, ముఖ్యంగా మహిళకు. కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం. దీన్ని పరిష్కరించాల్సిందే. కొత్తగా వచ్చే పరిపాలన ఈ సవాళ్లను స్వీకరిస్తుందని ఆశిస్తున్నాను. ఇది అంత సులభం కాదు, ఎందుకంటే ఆ కుళ్ళు ఒక స్థాయిలో పాతుకుపోయింది. అది దానికి పరిష్కారం చూపడమే కాదు, చాలా పోషణ అవసరం. కేవలం హింసాత్మకంగా దేన్నైనా అణచివేయడం కాదు. ప్రజలను వాళ్లు చిక్కుకున్న పరిస్థితుల నుండి మీరు బయటకు తీసుకురావాలి. ఎందుకంటే చాలా మంది వివిధ పరిస్థితుల్లో చిక్కుకుంటారు. అది తప్పనిసరిగా వాళ్ల ఎంపిక వల్ల కాదు, కానీ అందుబాటులో ఉన్న ఏకైక మార్గం అదే కావడం వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా అందులోకి వెళతారు. అలాంటి పరిస్థితులు చాలా కాలం కొనసాగినప్పుడు బెంగాల్లో అదే జరిగింది. మీరు అరవింద్ రాజు గురించి మాట్లాడగానే నాకు గుర్తొచ్చింది. ఆయన ఈ ఎన్నికలంతటా, దాని ముగింపులో కూడా ఇది సనాతన ధర్మాన్ని కాపాడే పోరాటం అని అన్నారు. ఇది సరైన వాదన అనుకుంటున్నారా, లేక ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి చెందని సనాతన ధర్మాన్ని రాజకీయం చేస్తున్నట్టా? సనాతనం ఖచ్చితంగా ఏ పార్టీకి చెందింది కాదు, కాని ఎవరైనా దాన్ని ఒక ఎజెండాగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం మర్చిపోలేం, ఈ దేశం మతం ఆధారంగా విభజించబడింది. మనలో చాలామంది అది నమ్మకపోయినా, లేదా మనలో చాలామంది ఆ రకమైన విభజనతో ఏకీభవించకపోయినా, కాని దేశం విభజించబడింది అలాగే. మనం భూభాగంలో 1/3 కోల్పోయాం, తూర్పు, పడమర రెండు వైపులా. ఇంకా శ్రీమతి గాంధీకి ధన్యవాదాలు చెప్పాలి. కనీసం ఆమె ఒకే ఒక్క పాకిస్తాన్ మిగిల్చారు. లేకపోతే మనకు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఉండేవి. నేటి ప్రపంచంలో అది అతిపెద్ద విపత్తయ్యేది. కనీసం ఆ ఒక్క మంచైనా జరిగింది. కాబట్టి మీరు దాన్ని అలా తుడిచిపెట్టలేరు. చూడండి, మీరు న్యూస్ సైకిల్లో ఉన్నారు. వార్తల్లోంచి వెళ్ళిపోగానే మీకు అది ముగిసిపోయినట్టు. మీరు తర్వాతి కథలోకి వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే చంపబడ్డారో, ఎవరి ఇళ్లు తగలబెట్టబడ్డాయో, వారికి ఏ భయంకరమైన విషయాలు జరిగాయో ఆ జ్ఞాపకం తరతరాలుగా కొనసాగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో ఆయన చెప్పేదానికి ఆ ప్రాసంగికత ఉంది. మీరు పార్టీషన్ అన్నప్పుడు అది వెస్ట్ బెంగాల్కి ఎలా వర్తిస్తుంది? అరే, బంగ్లాదేశ్ పక్కనే ఉంది. అదంతా ఒకప్పుడు ఒకే బెంగాల్. వాళ్ళక్కడ ఒక గీత గీశారు. దేని ఆధారంగా? మత ప్రాతిపదికన. అవునా కాదా? ఎన్నికల ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడటం గురించి మాట్లాడుతున్నామంటే మనం మళ్ళీ ఆ ప్రమాదంలో ఉన్నామంటారా? చూడండి, ఆ ప్రమాదం జరుగుతుందా లేదా అన్నది కాదు. ఒక సమాజంలో జరిగే సహజ మార్పుకు మించి జనాభా గణాంకాలు మారడం మొదలైనప్పుడు సహజ మార్పు జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ పిల్లలు ఉండొచ్చు, ఇంకొకరికి తక్కువ పిల్లలు ఉండొచ్చు. అది ఒక సహజ ప్రక్రియ. దానికి 100 సంవత్సరాలు పడుతుంది. కానీ జనాభా గణాంకాలు కృత్రిమంగా మార్చబడినప్పుడు అప్పుడు అభద్రతా భావాలు సహజంగానే పెరుగుతాయి. ఇప్పుడు మీరు చాలా సమయం గడిపిన తమిళనాడు గురించి అడగాలనుకుంటున్నాను. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. విజయ్ హఠాత్తుగా ఎలా తెరపైకి వచ్చారు? ఈ దృగ్విషయం గురించి మీరేమంటారు? నాకు తెలీదు. మీరంతా ఢిల్లీలో కూర్చుని దాన్ని చూడట్లేదు. తమిళనాడులో ప్రతి ఒక్కరూ చూశారు. ఎందుకంటే మీరర్థం చేసుకోవాలి, తమిళ ప్రజలు చాలా ఓపిక గలవాళ్లు. సహనం
అణిగిమణిగి ఉండటం వల్ల రాదు. సహనం తెలివితేటల నుండి వస్తుంది. మీరు చాలా తెలివైనవారైనప్పుడు మీరు సహజంగానే ఓపికగా ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా ఓపిక గల ప్రజలు. వాళ్ళు వేచి ఉంటారు, వాళ్ళు అవకాశాలిస్తారు, వాళ్ళు వేచి చూస్తారు, ఇంకా చూస్తారు. వాళ్ళు ఉండాల్సిన దానికంటే ఎక్కువ వేచి ఉంటారు, కానీ వాళ్ళు వేచి ఉంటారు. కాబట్టి విషయమేమిటంటే, ఈ రెండు ద్రావిడ పార్టీల మధ్య జరుగుతున్న ఈ పింగ్ పాంగ్ ఆట ప్రాథమికంగా ఒకటే అయినా ఆడే ఆట వేరు. ఇంకా ప్రాథమికంగా మాకు మేమే ఒక ప్రత్యేక దేశమన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ కొంతకాలం అది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది, మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని. కానీ కొంతకాలం తర్వాత అది నిజంగా మనకి పనికిరాదని మీకర్థమవుతుంది. ఇంకా అన్నింటికంటే మించి ఈ పార్టీ వచ్చినా లేదా ఆ పార్టీ వచ్చినా అదే పద్ధతి కొనసాగుతుండటంతో అందరూ ఒక మార్పు కోసం చూస్తున్నారు. అదే వ్యవహారం. ప్రాథమికంగా ఏమీ తేడా లేదు. అవినీతి దాదాపు ఒక రిలే ఆటలాంటిది, సరేనా? ఒకళ్ళు చేస్తున్న దాన్ని, అదే వ్యవస్థను తదుపరి ప్రభుత్వం, ఆ తర్వాతి ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. కాబట్టి ఈ పింగ్ పాంగ్ ఆట చాలా కాలంగా కొనసాగడం మనం చూసాం. నాకు తెలిసి ప్రజలు విసిగిపోయారు. వాళ్ళు ఏదో ఒక రక్షకుడు కోసం చూస్తున్నారు. ఇంకా తమిళనాడులో ఎప్పుడు రక్షకులు తెరమీద నుంచే వస్తారు. మీరు ఎంజీఆర్ను చూశారు, ఆయన ఒక పెద్ద నాయకుడిగా ఎదిగారు. ఇంకా జయలలిత, ఆమె అనేక విధాలుగా చాలా సమర్థవంతమైన నిర్వాహకురాలిగా కూడా అయ్యారు. కానీ వాళ్ళందరికీ మళ్లీ అదే సమస్య, విధేయతపై నడుస్తుంది, వ్యవస్థాగత పరిపాలనా సామర్థ్యం మీద కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ నేపథ్యం నుండి రారు, వాళ్ళు అకస్మాత్తుగా పుట్టుకొస్తారు. కాబట్టి వాళ్ళు నమ్మగలిగేది తమ చుట్టూ ఉన్న కొద్దిమందినే. ఇంకా ఆ వ్యక్తులు ఏది చేస్తే అదే జరుగుతుంది. కాబట్టి మరోసారి మనం ఒక సినీ నటుణ్ణి నిలబెట్టాం. కానీ ఇది ఒక కొత్త శకం. ఇక్కడ సమాచారంలో, అవగాహనలోనూ విభిన్న స్థాయిలున్నాయి. సాధారణంగా ప్రజలు అతన్ని ఒక తెలివైన వ్యక్తిగా చూస్తారు. గతంలో చేసిన తప్పుల్నే మళ్లీ చేయడని ఆశిస్తారు. కానీ ఫెడరల్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద బాధ్యతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను భారత కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వంగా చూడను, లేదా న్యూస్ ఛానళ్లు చెప్పినట్లుగా అది మోదీ ప్రభుత్వం అని కూడా చూడను. నేను దాన్ని అలా చూడను. నేను దీన్ని భారత్ ప్రభుత్వంగా చూస్తున్నాను. ఇది 140 కోట్ల ప్రజల ప్రభుత్వం. ఇది ఏ పార్టీకి చెందింది కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ లక్షణాన్ని ప్రదర్శించి ఈ కొత్త నాయకుడిని తీర్చిదిద్దాలి, ఒక సమర్థుడైన నిర్వాహకుడిగా మారేలా. ఎందుకంటే ఇది రాష్ట్రానికి చాలా ముఖ్యం, దేశానికి కూడా చాలా ముఖ్యం. తమిళనాడు కేవలం మరొక రాష్ట్రం కాదు. అది ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, మేధస్సు పరంగా దేశానికి గణనీయమైన తోడ్పాటు అందిస్తుంది. అనేక విధాలుగా తమిళనాడు చాలా చాలా ముఖ్యం. ఆయన్ని తీర్చిదిద్దినా కూడా విజయ్ ఎలాంటి పరిపాలకుడవుతాడని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సాధారణంగా ఒకరి విజన్, ఐడియాలజీ, నేపథ్యం ఏంటని ఆలోచిస్తారు కదా. ఈయన మొదటిసారి వస్తున్నారు, నిజమే, ఆయన ఒక సూపర్ స్టార్. కానీ ఆయన అసలు దేన్ని నమ్ముతారు మనకసలు తెలుసా? చూడండి, అదే అన్నింటికన్నా మంచి విషయం. ఏమీ నమ్మని వాళ్లంటే నాకిష్టం. వాళ్ళేదైనా బలంగా నమ్మితే ఇంకొకటి నమ్మేవాళ్లకు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి ఒక విధంగా అదొక ప్రయోజనం. ఎటువంటి సిద్ధాంతం లేదు, ఎటువంటి నమ్మకాల వ్యవస్థ లేదు. ఆయన కేవలం ప్రజల్లో ప్రజాదరణ పొందిన ఒక సినీ నటుడు. ఈ బాధ్యత తీసుకోవాలనుకున్నారు. మీరొకటి అర్థం చేసుకోవాలి, తను ఇంకా శిఖరాగ్రంలో ఉన్నప్పుడే తన సినీ కెరీర్ను వదిలేశారు. ఆయన పనేం ఇంకా అయిపోలేదు. ఆయన ఇంకా శిఖరాగ్రంలోనే ఉన్నారు. ఆ కెరీర్ని వదిలేసి ఇందులోకి వచ్చారు. నేను ఒక రకంగా ఆ సహజ ప్రవృత్తిని నమ్ముతాను. తెలుసా, ఒకరు తమకు విలువైంది, తాము జీవితాంతం నిర్మించుకున్నది వదులుకోవటానికి సిద్ధపడటం, ఫలితాలు ఏమొస్తాయో తెలియకుండానే ఇందులోకి దూకడానికి సిద్ధపడటం. ఇప్పుడు ఫలితాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఆయన ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన్ని పక్కన పెట్టేయాలని చూశారు. ఆయనకు 12% కన్నా ఎక్కువ ఓట్లు రావు, అది ఇది ఇవన్నీ అన్నారు. కాబట్టి వీటన్నింటి గుండా ఆయన వెళ్లారు. ప్రజలు ఆయనకు ఓటేశారు. ప్రజలు ఆయనకు ఓటేయడం ప్రధానంగా ఒక మార్పు కోసమే అని నేను నమ్ముతాను. అన్నింటికీ మించి గ్రామాల్లోని సాధారణ ప్రజలు, ఇంకా యువత అందరూ నమ్ముతారు. తమిళనాడులో వాళ్ల ఆదర్శాలు, వాళ్ల విలువలు, వాళ్ల నీతి అన్నీ సినిమానే శాసిస్తుందని. సినిమాలో ఆయన మంచివాడంటే వాళ్లు ఆయన మంచివాడని నమ్ముతారు. కాబట్టి ఎవరూ మంచివాళ్లని లేదా చెడ్డవాళ్లని నేను నమ్మను. కాకపోతే వాళ్లు సందర్భానికి తగ్గట్టుగా ఎదగాలి.
కానీ ఆయన ఎదగాలని, సందర్భానికి తగ్గట్టుగా ఎదగాలనుకుంటున్న సూచనలు చూపిస్తున్నారు. ఆయన సమర్థుడైన నిర్వాహకుడా? ఇప్పుడైతే నేను అలా అనుకోను. కానీ నేను చెప్తున్నది, మనకో పూర్తి బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ఉంది. దాన్ని మనం ఉక్కు వ్యవస్థ అంటాం. ఆ పదాన్నే వాళ్ళు వాడతారని అనుకుంటున్నాను. కాబట్టి ఆయన ఈ వ్యవస్థపై ఆధారపడాలి. దాని ప్రక్రియను నేర్చుకోవాలి. ఆయనకు సమయం ఉంది. ఆయన ఇంకా యువకుడే. ఆయనకు సమయం ఉంది. మరీ ఎక్కువ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఆయన పని చెయ్యాలి. నేను ఆయనకిచ్చే ఒక సలహా ఏంటంటే, ఆయన 7-8 వర్గాల ప్రజల్ని గుర్తించాలి. పరిశ్రమలు, వ్యాపారం, అందులో మీరు వర్గీకరించాలనుకుంటే టెక్నాలజీ, నిర్మాణం, ఫలానాది అన్ని. ఆ తర్వాత రైతులు, ఇంకా ఇలా తమిళ శ్రేయస్సుకు, తమిళ సంక్షేమానికి దోహదపడే వివిధ వర్గాలను ఆయన కలవాలి. వాళ్లకేదో చెప్పడం కాదు, వాళ్లు చెప్పేది వినాలి. వాళ్లకి ఏం కావాలో, రాబోయే 5 ఏళ్లలో సాధించగలిగేవి ఏవో చూడాలి. ఆయన ఇలా వెళ్తే మనమందరం ఆయనతో ఉన్నాం 100%. ఎందుకంటే ప్రస్తుతం ఆయనకి ఎటువంటి బంధనాల్లేవు. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు పైకి వచ్చినప్పుడు ఆయనకు చాలా బంధనాలుంటాయి. ఆయనకెన్నో ఆబ్లికేషన్స్ నెరవేర్చాల్సి ఉంటుంది. వాటి కోసం ఆయన అవినీతిపరుడవుతాడు. ఆయనకెవరి పట్ల ఆబ్లికేషన్స్ లేవు. కేవలం వ్యక్తిగత శక్తితో పైకి వచ్చారు. ఇది ఒక గొప్ప అవకాశమని నేను అనుకుంటున్నాను. ఆయన మనల్ని నిరాశపరచడని ఆశిస్తున్నాను. ఆయన తన వంతు కృషి చేస్తారని, సరైన సలహాదారులు వస్తారని. ప్రజల సంక్షేమం కోసమైతే మనలో ప్రతి ఒక్కరం అందుబాటులో ఉంటాం. అన్నింటికంటే ముఖ్యంగా భారత ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అండగా నిలవాలి. వాళ్ల నాయకత్వం సరైన సమతుల్యతను పొందేలా చూడాలి. మరియు మనం పార్టీల పరంగా ఆలోచించకూడదు. ఎందుకంటే ఆయన ప్రజామోదంతో గెలిచారు. మన దేశంలో ఎలక్టోరల్ కాలేజీలు లేవు. ఇది ప్రజామోదం పొందిన ఓటు. దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి, కేంద్ర ప్రభుత్వంతో సహా. ఇంకా ఆయన్ను ఎలా నడిపించాలో చూడాలి. ఆయన పరిపాలనలో, ఆర్థిక నిర్ణయాలలో తీవ్రమైన తప్పులు చేయకుండా. అయితే ఆర్థికపరమైన తప్పులు చేస్తాడని నేననుకోను. ఎందుకంటే తమిళనాడులో ఒక మంచి వ్యవస్థ ఉంది. ఏమీ లేకుండా కూడా అక్కడ ఒక గణాంకం ఉంది. అది చూపిస్తుంది. సాధారణంగా ముఖ్యమంత్రులు చాలా విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు ఆ పరిపాలన చాలా బాగా సాగుతుంది. ఆయన తన సమతుల్యతను కనుగొని, ఒక దార్శనికతతో తన సొంత మార్గాన్ని కనుగొనే వరకు ఆయన ఆ రకమైన ముఖ్యమంత్రిగా ఉంటారని నేననుకుంటున్నాను. చూడండి, మనం కొత్త దేశం కాదు. మనం ఇప్పుడు 80 ఏళ్లుగా, దాదాపు 80 ఏళ్లుగా ఉన్నాం. కాబట్టి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం పెద్దగా ఊహించుకోవటానికి ఏమీ లేదు. దేశం దృష్టియే రాష్ట్రం దృష్టి. అది మనం ఎలా ఆచరణలో పెడతామనే దానిలోనే ఉంది. అది కూడా చాలా వరకు స్థిరపడింది. ఆయన చెయ్యాల్సిందల్లా అవినీతిని తొలగించి సరైన వ్యక్తులను సరైన స్థానాల్లో ఉంచడం. అదాయన చెయ్యగలడని నేననుకుంటున్నాను. తనదైన ఒక దార్శనికతను చూపుతున్నారు. ఎందుకంటే ద్రావిడ ఐడియాలజీకి సంబంధించి ప్రజల్ని భయపెట్టిన విషయాలు చాలా ఉన్నాయి. మీరేమంటారు? ఇప్పుడు ఆ ఐడియాలజీ చివరి రోజుల్లో ఉందంటారా? ఇది దానికి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పా? అలాంటిదేమీ లేదు. ఇది కేవలం టెలివిజన్ కెమెరాల్లోనే ప్రజలు మాట్లాడుతున్నారు. బహుశా 2% మంది దాన్ని నమ్మొచ్చు. మిగతా ప్రజలు ఆ దిశగా ఆలోచించటం లేదు. అవును, తమిళ భాష, తమిళ సంస్కృతి, తమిళ సాహిత్యం ప్రజలకు ముఖ్యం. కానీ దీనర్థం మనం ద్రావిడులమని ఆలోచిస్తున్నామని కాదు. ప్రతి రాష్ట్రంలో వాళ్ల భాష, వాళ్ల సాహిత్యం, వాళ్ల సంస్కృతి ముఖ్యం. కానీ తమిళనాడులో గత 40-45 ఏళ్లుగా నేననుకోవడం, అన్నాదురై కాలం నుండి వాళ్లు దాని గురించి అదొక ప్రత్యేక సంస్కృతి అన్నట్లు మాట్లాడ్డం మొదలుపెట్టారు. అదలా కాదు. ప్రాచీన కాలంలో ద్రావిడ సంస్కృతి గుజరాత్ వరకు ఉండేది. అందుకే బ్రిటిష్ కాలంలో కూడా దీన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అని ఎందుకు పిలిచారంటే, ఈ మొత్తం దాన్ని వాళ్లు ఒకే సంస్కృతిగా చూశారు. మనం భాషలు వేర్వేరుగా మాట్లాడం కానీ మనం ఎప్పుడూ ఒకే సంస్కృతికి చెందినవాళ్లం. కాబట్టి తమిళనాడును వేరే ప్రపంచం నుండి వచ్చిన ఒక స్వతంత్ర బిందువుగా వేరు చేయటానికి ప్రయత్నించడం తప్పు. అది తమిళ ప్రజల మనసులో ఉందని నేననుకోను. అది కేవలం కొద్ది శాతం మందిలో ఉంది. వాళ్లు దాన్ని రెచ్చగొట్టాలని చూస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఆయన వేరే భాష మాట్లాడతారు. అదొక మంచి విషయం. కానీ విజయ్ దాని నుండి పూర్తిగా విడిపోగలడా?
ఎందుకంటే ఉదాహరణకు తిరువళ్ళువర్ ఆలయం వంటి విషయాలపై ఆయన అస్సలు మాట్లాడలేదు. దాని గురించి ఏమీ అనలేదు. ఆయన దానితో ఏకీభవించలేదు, కానీ దాన్ని విమర్శించనూ లేదు. అంటే ఆ సాంప్రదాయ ద్రావిడ ఐడియాలజీతో ముడిపడిన ధోరణులు, ఉత్తర దక్షిణ వివాదం, హిందీ వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత అని అననుగాని తిరువళ్ళువర్ ఆలయానికి ఏం జరిగిందో చూశాం కదా. విజయ్, వీటికి వ్యతిరేకమా? నిజానికి అలా కాదు, కానీ ఆయన తనను నమ్మిన నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నాకు అనిపిస్తుంది. అది మంచి విషయం కాదు, కానీ రాజకీయంగా నిలబడటానికి కొన్నిసార్లు అలా చేయాల్సుంటుందేమో. కానీ ఇప్పుడు తన ఓటు కేవలం ఒక నిర్దిష్ట మత సమూహం నుంచో మరేదో కాకుండా యావత్ తమిళ ప్రజల నుంచి వచ్చిందని గ్రహించారు కాబట్టి ఆ విషయంలో ఆయన తన వైఖరిని మార్చుకుంటారని నేననుకుంటున్నాను. మీరు ఆయనకు సలహా ఇస్తారా, లేక ఏదో ఒక సమయంలో ఆయన దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వం నుండి విముక్తి చేస్తాడని అనుకుంటున్నారా? చూడండి, అది కేంద్రం చెయ్యాలి, రాష్ట్రం కాదు. మనకొక చట్టం కావాలి. ఇటీవల నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మేము ఏ ఆలయాలను నిర్వహించాలనుకోవట్లేదు అని చెప్పింది. వాళ్ళలా ఎందుకంటున్నారు? వాళ్ళు ఒక చట్టం తేవాలి, ఆలయాలకు విముక్తి కల్పించాలి. దానికి పద్ధతి ఏంటి? ఇదొక సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికి 5, 10, 15 ఏళ్లు పట్టొచ్చు. కానీ ఆ ప్రక్రియ పార్లమెంట్ నుండే మొదలవ్వాలి. మనం ఈ భారాన్ని తమిళనాడు మీద ఎందుకు వేస్తున్నాం? నేను ఇప్పుడు మళ్ళీ తూర్పు భారతదేశం వైపు వస్తాను. మనం పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకున్నాం, కానీ అస్సాంలో కూడా చాలా ఆసక్తికరమైన సమాంతర విషయం ఉంది. అస్సాం ఒక పెద్ద విషయం. హిమంత దాదా అద్భుతమైన పనిచేశారు. చూడండి, బహుశా ముస్లిం సమాజం నుండి ఇంత భారీ మద్దతు పొందిన ఏకైక బీజేపీ నాయకుడు బహుశా ఆయనే. ఆయన ఆ వారధులు నిర్మించగలిగారు. ఇంకా ఇదే ప్రతి చోటా కావలసింది. ఎందుకంటే భారత్ భవిష్యత్తుకు ఇది చాలా చాలా ముఖ్యం. అదేంటంటే ముస్లింలు తమకంటూ ప్రత్యేక గుర్తింపుతో కాకుండా తమని తాము భారతీయులుగా చూడాలి. ఇది అత్యంత ముఖ్యం. నాకు తెలిసి అందరికంటే ఆయనే ఈ పన్ని బాగా చేస్తున్నారు. నిజానికి ప్రధానమంత్రి నిరంతరం అదే చెప్పడానికి ప్రయత్నించారు. కానీ మరో వర్గం ఆయన్ని ఎప్పుడూ వేరేలా ముద్రవేయడానికి ప్రయత్నిస్తోంది. ఆయన ఎప్పుడూ సబ్కా సాత్ సబ్కా వికాస్ గురించి మాట్లాడుతున్నప్పటికీ కనీసం కొన్ని వర్గాల ప్రజలు ఆయన్ని ఒక చట్రంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ వారధులను ఎలా నిర్మించవచ్చో చూపించడానికి అస్సాం ఒక నిదర్శనమని నేననుకుంటున్నాను. ఇంకా గుర్తింపనేది జాతీయతకు, దేశభావనకు సంబంధించిందే ఉండాలి, మతానికి కాదు. మతం మీ వ్యక్తిగతం. మీకిష్టమైన మతాన్ని మీరాచరించవచ్చు. కాబట్టి నాకనిపిస్తుంది హిమంత బిస్వాజీ అద్భుతమైన పనిచేశారు. ఇంకా నేను ఆయనతో ఉన్నాను. ఆయన చేస్తున్న పనిని ఎంత బలంగా నమ్ముతారో నాకు తెలుసు. ఇంకా ఆయన ప్రజలతో మమేకమవడాన్ని నేను చూశాను. ఆయన మా కార్యక్రమాలలో ఒకదానికి వచ్చారు. ప్రజలు ఆయనకు స్పందించే తీరు ఆయన తమ ప్రియ స్నేహితుడన్నట్టుంటుంది. ఒక రాజకీయ నాయకుడిలా కాదు. అది అద్భుతం. ఆ కనెక్ట్ అవసరం అనుకుంటాను. లేదు, మీరు కనెక్ట్ గురించి మాట్లాడతారు, కానీ నిజానికి నేను కొన్ని వ్యాఖ్యానాలు చదువుతుంటే ప్రాథమికంగా ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో ఇది అత్యంత దుర్మార్గపు, విషపూరితమైన, మతపరంగా విద్వేషాలు రెచ్చగొట్టిన ఎన్నిక అని, హిమంత బిశ్వశర్మ గెలవడానికి అదొక్కటే కారణమని, ఇంకా బెంగాల్లో కూడా కొద్దిగా ప్రతిధ్వనించిందని అందులో ఉంది. అందుకే నేను ఆ సమాంతరాల గురించి మాట్లాడాను. చూడండి, విషయమేంటంటే ఆయన మాట్లాడుతోంది చట్టవిరుద్ధ వలసదారుల గురించి. దురదృష్టవశాత్తు వాళ్ళు దాదాపు 99% ముస్లింలు. కాబట్టి ప్రజలు ఆయన్ని ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. కాదు, ఆయన మాట్లాడుతోంది చట్టవిరుద్ధ వలసదారుల గురించి. మనం చట్టవిరుద్ధం అన్నప్పుడు దేశంలో చట్టవిరుద్ధమైనది ఏదైనా, అది చట్టవిరుద్ధమైన మద్యమైనా, చట్టవిరుద్ధ జనాభా అయినా, చట్టవిరుద్ధమైనది ఏదైనా సరే, మీకు దేశ శ్రేయస్సుపై ఆసక్తి ఉంటే ఏ దేశంలోనూ ఉండకూడదు. కాబట్టి ఆయన చట్టవిరుద్ధ వలసదారుల గురించి మాట్లాడినప్పుడు ప్రజలు ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ప్రజలు విభజనపైనే బ్రతికారు. ఇక మనం వారధులు నిర్మించాల్సిన సమయం వచ్చింది. భారత సమాజాన్ని ఒకటిగా, ఒక జాతీయవాద శక్తిగా ఏకీకృతం చెయ్యాల్సిన సమయం వచ్చింది. అంతేగాని మీరు నమ్మేది, నేను నమ్మేది, మీరు పూజించేది ఇంకెవరో పూజించేదాని ఆధారంగా విభజించటం కాదు. కాబట్టి ఆ కోణంలో చూస్తే ఇది చాలా ముఖ్యమైన సమయమని నేననుకుంటున్నాను. అస్సాం ఓటు వేసిన తీరు చూస్తే ఇది ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. వ్యాఖ్యానాలు ఎవరైనా రాయొచ్చు. చాలా వ్యాఖ్యానాలు డబ్బులిచ్చి రాయించినవే. వాళ్లు రాస్తారు, వాళ్ల బ్రతుకు తెరువు కోసం. ఏది తోస్తే అది రాస్తారు. ఇక చివరగా మిమ్మల్ని అడుగుతాను, సద్గురు ఆ 2 రాష్ట్రాలు, ముఖ్యంగా బెంగాల్,
ప్రతిస్పందించిన వారిలో చాలా మంది చాలా భావోద్వేగంగా స్పందించారు. పద్మజ, మీరు కేరళ వైపు అసలు వెళ్ళట్లేదా? నేను కేరళకు కూడా వెళ్లాలనుకుంటున్నాను. అయితే కేరళ తెలుసా, ఒక జోక్ ఉండేది. కేవలం 3 చోట్లే వామపక్షాలు అధికారంలో ఉన్నాయని. ఒకటి మీడియా, రెండోది జేఎన్యూ, మూడోది కేరళ. ఇప్పుడు బహుశా రెండింటికే పరిమితమయ్యాం. సరే, అది కూడా క్షీణిస్తుంది. అది ఇప్పటికే జరుగుతోందని నేననుకుంటున్నాను. కానీ కేరళ ముఖ్యం. చూడండి, ఎందుకంటే లెఫ్ట్ దాని అసలు సారాంశం ఏదైతే ఉందో అది దురదృష్టవశాత్తు ఎప్పుడో కనుమరుగైపోయింది. ఇంకా మన హోంమంత్రికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మొత్తం రెడ్ కారిడార్ దాదాపుగా ఆచరణాత్మకంగా తుడిచిపెట్టుకుపోయింది. ఆచరణాత్మక ప్రయోజనాల కోసం లేదా లొంగిపోవటం వల్ల లేదా ఏ విధంగానైనా సరే అది నిర్వీర్యం చేయబడింది. దేశ అభివృద్ధికి ఇంకా దేశ భావన ఒక సార్వభౌమ అస్తిత్వంగా నిలబడానికి ఇది అత్యంత ముఖ్యం. అది అలా ఉంచితే కేరళలో ప్రజలు ఈ వైపు నుండి కాంగ్రెస్ వైపుకు మారడం ఒక మంచి విషయం. ఇంకా నాకు అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిపక్షంగా విశ్వసనీయమైన జాతీయ పార్టీ ఉండటం కూడా అంతే ముఖ్యం. ప్రాంతీయాధిపత్యం మంచిది కాదు. కాలక్రమేణా అది దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెస్తుంది. కాబట్టి ఏకైక పార్టీ దేశంలో జాతీయ పార్టీ అని పిలవగలిగేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 20% దేశ ఓటర్లను తమ దీనిలో కలిగి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఒక విశ్వసనీయమైన ప్రతిపక్షంగా ఎదగడం చాలా చాలా ముఖ్యం. బాధ్యతాయుతమైన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా. దురదృష్టవశాత్తు అది అలా లేని ఒక స్థితికి జారిపోయింది. అలా లేనట్టు కనిపిస్తోంది. కానీ దాన్ని తిరిగి నిర్మించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో విశ్వసనీయమైన ప్రతిపక్షం ఉండడం ముఖ్యం దేశమంతటా. ప్రాంతీయ ఆధిపత్యం పోవాలి. నేనింకొంత వివాదాస్పదంగా మాట్లాడాలంటే అదేంటంటే, ఏదో ఒక సమయంలో భారతదేశం రాజ్యాంగం పరిధిలో ఒక చట్టం చెయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు పార్టీ పెట్టకుండా ఉండేలా. సరేనా? ప్రస్తుతం ఎవరైనా సరే నా దగ్గర 5గురుంటే లేదా 5గురు లేకపోయినా నేనొక పార్టీ మొదలుపెట్టొచ్చు. కేవలం నాకొక గుర్తు వస్తుందని, ఏదో ఒక పనికిమాలిన పని చేస్తానని. ఇది పోవాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. ఈ రూలు ఉంటే తమిళనాడులో విజయ్ వచ్చి ఉండేవాడు కాదు. 2 ఏళ్ల క్రితం అతను కూడా ఆ 5 మంది గల వ్యక్తే. ఆయన వేరే సిస్టమ్ ద్వారా వచ్చేవాళ్ళు. ఒక పార్టీ ద్వారా వచ్చుండేవారు. చూడండి, విజయ్ లాంటిది రోజూ జరగదు. ఓకేనా? ఆయనలా ప్రతి చోట అన్ని రాష్ట్రాల్లోనూ జరగదు. అది అరుదైన విషయం. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి, పర్వాలేదు. కానీ నేనంటున్నది దేశ దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం అన్ని రకాల పార్టీలు పుట్టుకురావడం, విభజనవాదంతో మాట్లాడటం. వాళ్లలో చాలామందికి భారతదేశం అంటే ఏంటి, మన రాజ్యాంగం ఏంటి, మనం తీసుకున్న వైఖరేంటి, లౌకికవాదం అంటే ఏంటో అస్సలు తెలియదు. ఈ విషయాలేవి ఈ జనాల్లో మచ్చుకి కూడా లేవు. ఎందుకంటే నేను ఈ రాజకీయ నాయకుల్లో చాలా మందిని కలిశాను. కేవలం ఇదొక స్థానిక సంస్థ లాంటిది. ఎవరంటే వాళ్ళొక పార్టీ పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే ఉంటే చాలు. ఇక బేరసారాలు, డబ్బు లావాదేవీలు, ఇవన్నీ. దీర్ఘకాలంలో ఇది చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ తనను తాను విశ్వసనీయమైన ప్రతిపక్షంగా నిర్మించుకోవడం. నేనిలా అనడం చాలామందికి నచ్చదని నాకు తెలుసు. కానీ దేశానికిది చాలా ముఖ్యం. ఒక విశ్వసనీయమైన నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ ఉండాలి. ఇంకా ఇది చేయడానికి అవసరమైన పునాదులున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీని. ఆ దిశగా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. సంతోషంగా ఉంది వాళ్ళు ఇందులో వామపక్ష ప్రభుత్వాన్ని భర్తీ చేసినందుకు. కానీ వాళ్ళు బుజ్జగింపు రాజకీయాల్లోకి కొంచెం ఎక్కువగానే జారిపోయారు. వాళ్ళు దాని నుండి బయటపడి తమ జాతీయవాద స్ఫూర్తిని చూపించాలి. ఇది చాలా ముఖ్యం. అందులో శశి లాంటి మంచి నాయకులున్నారు. ఇంకా మీకు తెలిసినట్టు సతీష్ చాలా మంచి నాయకుడు. ఈ వ్యక్తులందరూ ముందుకు వచ్చి ఆ పార్టీని ఒక విశ్వసనీయ పార్టీగా కనిపించే స్థాయికి తీర్చిదిద్దాలి. వాళ్ళు చాలా రాష్ట్రాల్లో ఓడిపోయారని నాకు తెలుసు. అది అసలు విషయం కాదు. కాని దేశం పరంగా వాళ్ళు ప్రభుత్వాన్ని గెలవకపోయినా సరే పార్లమెంట్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండాలి ప్రతిపక్షంగా. ఈరోజు మనం ఒక నిర్దిష్ట అభివృద్ధి స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం సరే బీజేపీని పాలించనివ్వండి, ఎలాగోలా దేశాన్ని అభివృద్ధి చెందనివ్వండి అని అనుకుంటాం. కానీ కొంతకాలం గడిచాక అభివృద్ధి జరుగుతున్న కొద్దీ బలమైన ప్రతిపక్షం ఉండటం చాలా ముఖ్యం.
ప్రస్తుతం అదొక చిన్న చితకావాల గుంపు. వాళ్ళందర్నీ ఒకచోట చేర్చి ఒక తాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. అలా చేయలేరు. ఎందుకంటే కొన్ని కుటుంబ పార్టీలు, కొన్ని కేవలం వ్యాపార పార్టీలు, అన్ని రకాలవి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలా అవసరమైన పునాదులున్న వాళ్లే తమను తాము విశ్వసనీయమైన ప్రతిపక్షంగా నిర్మించుకోవడం చాలా ముఖ్యం. అది జరుగుతుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం మీరు చూస్తే ఎలాగో ఒక దారమైతే ఉంది. కేరళ, కర్ణాటక, తెలంగాణ వాళ్ల చేతిలో ఉన్నాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ కూడా. కాబట్టి నేను కేవలం రాష్ట్ర ప్రభుత్వాల పరంగానే ఆలోచించడం లేదు. దేశానికి మనకు విశ్వసనీయ ప్రతిపక్ష పార్టీ కావాలి. ఇప్పుడు గాంధీ అలా చేయగలరని మీరు అనుకుంటున్నారా? మీరు చెప్పారు శరద్ పవార్, డీకే శివకుమార్ గురించి. నేను రాజకీయ విషయాల్లోకి వెళ్లాలనుకోవట్లేదు. ఎందుకంటే అధికారికంగా చూస్తే ఆయన ఆ పార్టీ ఎంపీలలో ఒకరు. ఇంకా ఆయన ఎల్ఓపి. సరే, ఆ స్థానాన్ని గౌరవిద్దాం. ఎవరు సమర్థులు, ఎవరు అసమర్థులు? ఒక పార్టీ ఎందుకు ఒక్క వ్యక్తి మీద ఆధారపడాలి? విజయ్ విషయంలో అది నిజమే. ఎందుకంటే అది ఒకే వ్యక్తి పార్టీ. అది పార్టీగా ఉన్నదే ఆయన వల్ల. కానీ కాంగ్రెస్ పార్టీ విషయంలో అదలా కాదు. కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అది స్వాతంత్రానికి ముందు నుంచి. కాబట్టి అలాంటి పార్టీని కేవలం ఒక్క వ్యక్తి సామర్థ్యాలను బట్టి లేదా మరేదో దానిని బట్టి మనం అంచనా వేయకూడదు. అది ఒక్క వ్యక్తి మీద ఎందుకు ఆధారపడాలి? నేనంటున్నాను, ఆ పార్టీని నిర్మించగల 25 మంది నాయకులను వాళ్లు సులభంగా ముందుకు తీసుకురాగలరు. ఆ పార్టీకి ఆ మాత్రం లోతు ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు. దురదృష్టవశాత్తు గత కొన్నేళ్లుగా వాళ్లు దాన్ని ఉపయోగించుకోకపోయి ఉండొచ్చు. కానీ మరీ ఆలస్యం కాకముందే అది చెయ్యాల్సిన సమయం వచ్చింది. వాళ్ళు కనుక 20% ఓటర్ల కంటే కిందకు పడిపోతే అప్పుడు మళ్లీ పుంజుకోవటం కష్టమవుతుంది. అప్పుడేమవుతుందంటే ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ ఆధిపత్యం వస్తుంది. బెంగాల్లో ఏం జరిగిందో మీరు చూశారు. అలాంటివి జరగకూడదు. దేశ సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లేది ఏది ఎప్పటికీ జరగకూడదు. దీనికోసం జాతీయవాద మూలాలున్న విశ్వసనీయమైన ప్రతిపక్షం ఉండటం ముఖ్యం. సరే, ఎప్పుడూ ప్రజల విజ్ఞతే, ఓటరు విజ్ఞతే సర్వోన్నతమైనది. అప్పుడప్పుడు ఎన్నికల ద్వారా వాళ్లు మనకు చెబుతారు తమను తేలిగ్గా తీసుకోలేరని. అది మంచి విషయం కాదా? అది అద్భుతమైన విషయం. మాతో మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు సద్గురు. Thank you.